చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ డెవలప్ చేయడానికి కానీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పెట్టి ప్రతి పల్లెటూరులోనూ కూడా పిల్లలు అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ ఉండి ఈరోజు మరి వాళ్ళు ఆర్థికంగా తల్లిదండ్రులనే కాకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన నాయకుడు. అదేవిధంగా రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి రావడం, దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రజలు రైతాంగం, అమరావతి రైతాంగం ఎంతో నమ్మకం పెట్టి ఆయన మీద దగ్గర 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలోనే ఏ రోజు ఎక్కడా చేయని, ఎక్కడా నమ్మకం లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మి 40,000 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర రాజధాని నిర్మించని ఒక నమ్మకం నిలబెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దేశంలో కేంద్రంలో అటు అబ్దుల్ కలాం కానీ ఆ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అలాగా చాలామందికి మరి పదవి రావడానికి కూడా ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దాంతోపాటుగా నరేగాలో ఇన్ని రకాల వర్క్స్ చేయొచ్చా అన్న దిశ భారతదేశానికి చూపించిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా మరి రాష్ట్రంలో 80% పల్లెటూరులో గ్రామాల్లో రోడ్లు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. పోలవరం నిర్మాణం, ఇవన్నీ కూడా ఆయన చరిత్ర చెప్పుకోవాలంటే రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సమయం కూడా సరిపోదు. మరి ఇటు రైతుల గుండెల్లో పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తా మరి అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవాడు. అటు పార్టీలో కూడా పార్టీ నాయకత్వానికి బలంగా ఉండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే పార్టీ నిలబెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి దగ్గర నేను 23 సంవత్సరాల నుంచి పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ మా పిఠాపురం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మరి అమ్మవారు నిండు 100 ఏళ్ల ఆరోగ్యం ఇచ్చి ఈ 100 ఏళ్ళు కూడా మరి రాష్ట్రాన్ని పరిపాలించి పేదవాళ్ళకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాను.